చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కీలక పాత్ర పోషిస్తున్న పెద్దిరెడ్డి కుటుంబంలోనూ టికెట్ల మార్పుపై అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం పొంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈసారి పొంగనూరు నుంచి కాకుండా రాజంపేట ఎంపీగా పోటీ చేయాల్సిందిగా వైసీపీ పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కోరుతున్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. రాజంపేట ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డిని పీలేరులో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిపై ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాల్సిందిగా మిథున్ రెడ్డిని వైసీపీ అధిష్టానం కోరుతూ ఉంది. దాంతోపాటు ఇప్పుడు ప్రస్తుతం తమ్మల్లపల్లి నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనైతే తిరిగి అక్కడే పోటీ చేసేందుకు వైసీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజంపేటకు వెళ్తే, మిథున్ రెడ్డి రాజంపేట నుంచి పీలేరు వెళ్తే ఖాళీ అయ్యే పొంగనూరు సీటును కూడా పెద్దిరెడ్డి కుటుంబంలోని వారికే ఇచ్చేందుకు కూడా వైసీపీ నాయకత్వం ఆఫర్ చేస్తోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరో సోదరుడైన భాస్కర్ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డికి పొంగనూరు టికెట్ ఇస్తామని కూడా వైసీపీ నాయకత్వం చెబుతోంది. అయితే వైసీపీ నాయకత్వం పెట్టిన ఈ ప్రతిపాదనలపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ అంత సానుకూలంగా ఉన్నట్టు లేరు. మిథున్ రెడ్డి అయితే తాను తిరిగి రాజంపేట ఎంపీగానే పోటీ చేస్తానని కూడా ఆయన చెప్పారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఎంపీగా వెళ్లరు, పొంగనూరు నుంచే తిరిగి పోటీ చేస్తారు అని మిథున్ రెడ్డి చెప్తున్నారు. అయితే వైసీపీ నాయకత్వం మాత్రం తాము చెప్పినట్టు మార్పులకు అంగీకరించాల్సిందిగా పెద్దిరెడ్డి కుటుంబాన్ని కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రోజు కానీ రేపు కానీ ఈ అంశంపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద అసెట్ అని చెప్పాలి. వాళ్ళు ఇష్టపూర్వకంగా అంగీకరిస్తే తప్పించి బలవంతంగా అయితే వాళ్ళ సెగ్మెంట్లను మార్చే అవకాశం అయితే లేదు. జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటి పని చేసే అవకాశం లేదు. మనస్ఫూర్తిగా వాళ్ళు అంగీకరిస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రాజంపేట ఎంపీగాను లేకుంటే రాజ్యసభకు పంపేలాగా, మిథున్ రెడ్డిని తెచ్చి పీలేరులో కిషోర్ కుమార్ రెడ్డి పైన పోటీ చేయించేలాగా కసరత్తులు చేస్తున్నారు. ఖాళీ అయ్యే పొంగనూరు సీటు కూడా ఆ కుటుంబం నుంచే సుధీర్ రెడ్డికి ఇచ్చేందుకు కూడా ప్రతిపాదించారు. అయితే బలవంతంగా అయితే ఈ మార్పులు ఉండవు అని అయితే స్పష్టంగా చెప్తున్నారు. వాళ్ళు అంగీకరిస్తేనే వైసీపీ నాయకత్వం ఈ మార్పులు చేసే అవకాశం ఉంది. నేడు కానీ రేపు కానీ స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది.